ఏపీ కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి వెల్లడిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆ ప్రతిపాదనలన్నింటినీ కూడా మరి కేబినెట్ ఈరోజు ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు ప్రభుత్వం ఈ పెట్టుబడుల విషయంలో కూడా చాలా ముందు చూపుతో ఒక లక్ష్యంతో ఆలోచన చేసి ఈ పెట్టుబడుల్ని ఆమోదిస్తుందని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. పెట్టుబడుల్ని ఆమోదించడమే కాకుండా కొత్త పెట్టుబడుల్ని ఆహ్వానించే ఆలోచన కూడా చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఎండ్ టు ఎండ్ ఎకోసిస్టమ్. అంటే ఏదైనా ఒక ఇండస్ట్రీ పెడితే మళ్ళీ ఆ ఇండస్ట్రీ యాజమాన్యం ఇతర దేశాలకి, ఇతర రాష్ట్రాలకి, ఇతర ప్రాంతాలకి వెళ్ళి వారికి కావాల్సిన రా మెటీరియల్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం రాకోకుండా మన రాష్ట్రంలోనే ఒక క్లస్టర్గా, ఉదాహరణకి ఒక ఆటోమోటివ్ ఇండస్ట్రీ ఉంది, టైర్స్, బ్యాటరీస్ అన్నీ కూడా తయారయ్యే విధంగా ఆలోచన చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా మనకున్న సహజ వనరుల్ని వినియోగించుకొని మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటమే కాకుండా మన రాష్ట్రంలో మరి యువతి యువకులకి దాదాపు 20-25 లక్షల మంది ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఆలోచన చేస్తుందని చెప్పేసి మనం చేస్తాము. రేర్ ఎర్త్ మెటల్స్ ఏదైతే ఉన్నాయో మన రాష్ట్రంలో బ్రహ్మాండమైన అవకాశాలు, సహజ వనరులు ఉన్నాయి, కానీ వాటిని ఇప్పటి వరకు ఎవరు కూడా ఎక్స్ప్లాయిట్ చేయలేదు. మనం గనక ఆ రేర్ ఎర్త్ని మెటల్స్ని మనం గనక ఎక్స్ప్లాయిట్ చేసినట్లయితే మన రాష్ట్రం, తద్వారా మన దేశం చైనాతో పోటీపడి కొన్ని రంగాల్లో చైనాను కూడా అధిగమించే అవకాశాలు కూడా మనకి ఆ సహజ వనరులను కనుక వినియోగించుకున్నట్లయితే సక్రమంగా మరి చైనా కంటే కూడా ముందుకెళ్ళే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి నేను మనం చేస్తాను. ఈరోజు ఏదైతే ఇన్సెంటివ్స్ లేకపోతే ల్యాండ్స్ ఏదైతే ఇస్తున్నారో ఆ ల్యాండ్స్ ఇచ్చే దాంట్లో కూడా చాలా జాగ్రత్త వహించి ఇస్తున్నారని చెప్పేసి కూడా మనం చేస్తాను. భూమి ఇచ్చేసి ఇక మాకేం సంబంధం లేదన్నట్లు కాకుండా భూమి ఇచ్చేటప్పుడే ఆ పరిశ్రమను స్థాపించడానికి కావాల్సిన భూమి ఇచ్చేటప్పుడే మీరు పలానా సమయం లోపల భూమిని మీకు హ్యాండ్ ఓవర్ చేసిన పలానా సమయం లోపల మీరు నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెట్టాలి, మీ ఫైనాన్షియల్ క్లోజర్స్ని పూర్తి చేసుకోవాలి, అదేవిధంగా పలానా సమయం లోపల మీరు ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలనే లక్ష్యాలు నిర్దేశించి, కొన్ని సమయాల్లో అయితే వారు స్టార్ట్ చేయకపోతే క్యాన్సిలేషన్ చేసిన ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసిన వాటిని కూడా క్యాన్సిల్ చేసిన దృష్టాంతాలు కూడా ఉన్నాయని చెప్పేసి నేను మనవి చేస్తాను. అందుకనే ఎక్కడైతే కొంత ఆర్థిక పరిపుష్టి లేని ప్రపోజల్స్ ఎక్కడైతే ఉంటాయో వారికి ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ కూడా చేయట్లేదు. ల్యాండ్స్ హ్యాండ్ ఓవర్ చేసి, లీజ్ మీద హ్యాండ్ ఓవర్ చేసి, ఒకవేళ వాళ్ళు కనుక చేయలేకపోతే, పెట్టుబడి తీసుకొచ్చి వాటిని స్టార్ట్ చేయలేకపోతే వాటి వెనక్కి కూడా తీసుకునే ఆలోచన కూడా చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను. మరి ఇంత దూరదృష్టితో ఇంత ఆలోచన చేస్తూ ఉంటే ప్రతిపక్షం ప్రతిదానికి కూడా ఏదో ఒకటి అంటకట్టడం, ఏదో పొల్యూషన్ అనో లేకపోతే ఏదో పర్యావరణం దెబ్బతింటుందనో రకరకాల అభూత కల్పనల్ని, అబద్ధాలని ప్రచారం చేసి ఈ అభివృద్ధిని కూడా మరి రాష్ట్రానికి ఏదో వ్యతిరేకంగా ఉన్నట్లు సృష్టించడానికి ప్రయత్నం చేయటం చాలా శోచనీయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. డేటా సెంటర్స్ ఆఖరికి ఈ పొల్యూషన్కి సంబంధించిన విషయంలో కూడా మరి సింగపూర్ గవర్నమెంట్తో ఒక టైప్ చేసుకుని ఎన్విరాన్మెంటు, ఈ పొల్యూషను వీటన్నిటిని కూడా ఏ విధంగా ఏ ఇండస్ట్రీ వచ్చినా కూడా భవిష్యత్తులో ఆ వచ్చిన ఇండస్ట్రీస్ మూలంగా ఎటువంటి పర్యావరణ సమస్యలు తలెత్తుకోకుండా ముందు నుంచే చర్యలు తీసుకునే ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాం. డేటా సెంటర్స్ అందరూ కూడా విపరీతంగా ఈ రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నారు. దేశంలో, ప్రపంచంలో ఉన్న డేటా సెంటర్స్ యాజమాన్యాలన్నీ కూడా మన రాష్ట్రంలో డేటా సెంటర్లు పెడతానికి విశాఖపట్నం వైపు చూస్తున్నారని చెప్పేసి మనం చేస్తాను. ఈ దేశంలో డేటా సెంటర్స్ ఉన్న రాష్ట్రాలు తీసుకుంటే మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, తర్వాత మన ఆంధ్రప్రదేశ్, అమరావతి, విశాఖపట్నం అని చెప్పేసి చెప్పడానికి చాలా సంతోషిస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాం. దీని మీద కూడా కొంతమంది కావాలని చెప్పేసి ఏదో పొల్యూషన్ వస్తుంది, ఏదో రేడియేషన్ వస్తుంది, ఏదో వాటర్ మొత్తం అసలు రాష్ట్రంలో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది అని చెప్పేసి చెప్పడం చాలా శోచనీయం అని చెప్పేసి కూడా నేను